వాటిని ఉతకండి, కావాలంటే అద్దెలో 10 రూపాయలు తగ్గించుకుంటాను. ఎంత విశాలమైన హృదయం. 10 రూపాయలేమి ఊరికి ఇవ్వడం లేదు, దాంతో వాషింగ్ పౌడర్ కొనండి. ఆ ఇంట్లో నుంచి ఖచ్చితంగా డాగీ స్మెల్లే వచ్చింది. నా ముక్కు అబద్ధం చెప్పదు. సరే, నేనే తప్పుగా అర్థం చేసుకున్నానేమో. అమ్మయ్య, ఆవిడ కనిపెట్టలేదు కదా. గొప్ప, ఖచ్చితంగా ఇది డాగీ ఎఫెక్టే. ఈ ఇంట్లో నుంచి సౌండ్ వచ్చింది, తలుపు తెరవండి. హలో, ఏం కావాలి ఓనరమ్మా? అదంతా నేను చూసుకుంటాను. ఈ ఇంట్లో నుంచి నాకు డాగీ ఎఫెక్ట్ వినిపించింది. ఎక్కడ డాగీ? అది డాగీ కాదు, నేనే. నన్ను ఆశామాషిగా అనుకుంటున్నావా? ఈ ఇంట్లో నుంచి డాగీ ఎఫెక్టే వినిపించింది. నన్ను మోసం చేయకో, అది ఖచ్చితంగా డాగీ సౌండే. ఆవిడ కనుక ఈ కన్నాన్ని కనబడితే మరి పని అయిపోయినట్టే. నేను వెళ్ళి తీస్తాను. మీరు అనవసరంగా వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. డాగీ ఉంటే అది నాకు ఇబ్బంది. దీంట్లోనే దాన్ని దాచిపెట్టావా? నువ్వు దీనిలో ప్లే చేస్తున్నావు. దాగుడు మూతలు ఆడుకుంటున్నాను. దాగుడు మూతలా? చూసారా, ఈ పిల్లనే ఇక్కడ ఆడుతున్నాడు, ఇక్కడ డాగీ లేదు. ముందు నువ్వే ఎఫెక్ట్ ఇచ్చారన్నావు. నేను అదేలా ఎఫెక్ట్ ఇస్తాను. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. చూసారా, మేము దాగుడు మూతలు ఆడుకునేటప్పుడు ఇలాగే లెక్క పెడుతూ ఉంటాం. అవి మీ చెవులకి అలా వినబడినట్టున్నాయి. ఇక్కడ శిక్షనే ఉన్నాను, డాగీ లేదు. నేను కావాలంటే 10 నిమిషాలు దాకా లెక్క పెట్టినా మేడం. ఆడుకునేటప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వాలో తెలీదు. ఒక నిమిషం ముందు ఆ పిల్లాడు అక్కడ కదా ఉన్నాడు, అందులోపే ఇక్కడికి ఎలా వచ్చాడు? అంతా అయోమయంగా ఉంది. చీరను మర్చిపోయిన వల్ల ఈ సమస్య వచ్చింది. నన్ను క్షమించండి, రేపే నేను దాన్ని తీసుకొని వదిలేస్తాను. ఓకే, బాయ్. ఈ ఒక్క రోజుకి షీరు ఇక్కడే ఉండొచ్చు కదా. షీరు, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? చెప్పు. ఈరోజు బీచ్ వెళ్ళి మేము సంతోషంగా ఆడుకోబోతున్నాం. మీరు సమ్మర్ వెకేషన్ కి ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదా, అందుకే వాడుకో. యూట్యూబ్ ఛానల్ నమ్మకూడదు.